ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? దేవుడి సన్నిధిలో ఆనందం ఉంటది. ప్రతిదినము ఆయన మనల్ని ఆనందపరుస్తూ, ఈ జీవితంలో ప్రతిదినము, ప్రతి క్షణం ఆయన కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆ దేవుడిని మనం ఎంత ఆరాధించినా, ఈ జీవితం కూడా సరిపోదు. హల్లెలూయా! అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. సరే. ఎంతమందికి అద్భుతాలు కావాలండి? మరి అద్భుతాలు కావాలంటే ప్రక్రియ ఉంటది. ప్రక్రియ అయితే ఎవరికి ఇష్టపడదు. ఎవ్వరు ఇష్టపడరు ప్రక్రియ అంటే. ప్రక్రియ ఎంతమందికి కావాలండి? చేతులు అస్సలు లాగలేదు. అద్భుతాలు కావాలి గానీ, ప్రక్రియలొద్దు. సరే. అంటే ఎందుకంటే దేవుడి కోసం మనం గడిచిన దినాల్లో దేవుడు ఎలా పనిచేస్తాడు? దేవుడి విధానాలేటనేది తెలుసుకున్నాం. అందరం ఆశపడుతుంది. దేవుడి కోసం నేను తెలుసుకోవాలి. దేవుడి కోసం నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని తపన పడుతుంటాం. మనం ఎంత తెలుసుకుందామని ట్రై చేసినా దేవుడిని మనం తెలుసుకోలేం. ఇదే మనిషికి అర్థమవ్వదు. దేవుడిని తెలుసుకోలేం. మరి ఎలాగంటే దేవుడిని అనుభవించగలం. ఎందుకంటే దేవుని విధానాలు, దేవుని యొక్క పద్ధతులు మనం తెలుసుకోలేం. కొన్ని తెలుస్తాయి. అన్నీ తెలుసుకోలేం. ఎందుకంటే మనిషి తపన పడుతుంటాడు తెలుసుకోవాలి నేను అన్నీ తెలుసుకోవాలని. అనుభవాన్ని ఎందుకు చెప్పానంటే మనకి గాలి కనిపించదు. గాలి కనిపించదు. కానీ గాలిని అనుభవిస్తాం. అనుభవించడమే కాదు, గాలి ఉంటేనే మనం బ్రతుకుతున్నాం. ప్రాణవాయువు. ఆ గాలి మనకు కనిపించదు. అలాగని గాలి లేదని కూడా అనలేము. దేవుడు కనిపించలేదని దేవుడు లేడనలేము. అందరూ అనుకుంటారు యేసుప్రభుని నేను చూడాలి, ఆయన కనిపిస్తే నేను నమ్ముతాను అని చాలామంది ట్రై చేస్తుంటారు. ఆయన కనిపించరు. ఆయన కనపడరు. ఆయనకంటూ ఓ ప్రణాళిక ఉంటది. ఆ ప్రణాళిక చొప్పున వారికే కనపడతారు. ఆయన కనిపిస్తేనే నేను నమ్ముతానని తోమాలా ట్రై చేస్తే ఆయన కనపడరు. ఎంత ట్రై చేసినా కనపడరు. ఆయన ప్రణాళికలో ఆయన నిర్ణయించిన వ్యక్తికి, ఆయన విధానాల్లో ఆయన మాత్రమే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు సంపూర్ణంగా. సరే వాక్యం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుతాను చూడండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టి ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ సందర్భం గడిచిన దినాల్లో విన్నాం. అంటే ఇదే వాక్యం చెప్తున్నారు ఏంటని చూస్తున్నారా? దేవుడు ఈ సందర్భంలో అనేక మర్మాలు బోధించగలడు. మన జీవితాంతం విందాం అనుకున్నా ఇందులో అనేక మర్మాలు ఉన్నాయి. అందుకు ఈ దినం మనకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన మర్మం మనకు బోధిస్తున్నాడు. అంటే ఈ సందర్భంలోనే మరలా ఏంటనుకుంటే దేవుడు అన్ని మర్మాలు దాచి ఉంచాడు. మనుషులు మనం ఎంత ఆశపడుతుంటామో దేవుడు అన్ని మర్మాలు వాక్యంలో బోధిస్తుంటాడు. మరి చూడండి 38వ వచనం నుంచి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకును. ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతి ఎట్టిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడి అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను అతన్ని ఎవనికి ఎక్కువగా క్షమించునో వాడే అని నాకు ఉత్తరం ఇచ్చున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుతని అతనితో చెప్పెను. ఈ సందర్భం ఏంటంటే అమ్మా యేసుప్రభుని ఒక పరిసయ్యుడి ఇంటికి పిలిచారు. ఎవరు పిలిచారు? పరిసయ్యుడు పిలిచారు. ఎందుకంటే యేసుప్రభుతోని
ఒకరోజు సంభాషణ చేద్దామని. అంటే ప్రత్యేకంగా పరిసయ్యుడు పిలిచారు. కానీ అదే టైంలో ఈ స్త్రీ వచ్చింది, ఒక స్త్రీ. అంటే పరిసయ్యుడు యేసుప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత అదే టైంలో ఆ స్త్రీ, అంటే సాధారణంగా తెలుసుకుంటే యేసు ప్రభు గురించి ఆహ్, ఆ స్త్రీకి తెలీదు. అంటే యేసు ప్రభుకి ఆ స్త్రీ ఎవరో తెలీదు. మనుషులుగా మనం ఆలోచిస్తే యేసు ప్రభువుకి ఆ స్త్రీ ఎవరో తెలీదు. కానీ పరిసయ్యుడికి తెలుసు ఆ స్త్రీ ఎవరో. కానీ ఆవిడ సడన్‌గా వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అత్తరు పూసి తల వెంట్రులతో తుడిచినప్పుడు పరిసయ్యుడు దృష్టి యేసు ప్రభు మీద లేకుండా స్త్రీ మీదకెళ్ళిపోయింది. ఎవరి మీదకెళ్ళిందండి? స్త్రీ మీదకెళ్ళింది. అంటే పరిసయ్యుడు ఏం గమనిస్తున్నాడంటే, ఈయన యేసు ప్రభువుని కూడా పరిసయ్యుడు అనుకుంటున్నారు. అంటే ఈయన పరిసయ్యుడు కాదా? ఈయన ప్రవక్త అయ్యుంటే ఆ స్త్రీకి ఈయన చెప్పడా? అని లోపల ఆలోచిస్తున్నాడు. ఆ స్త్రీ ఏంటంటే తన పని తాను చేసుకుంటుంది. అంటే తన హృదయంలో ఉన్న ఒక వ్యక్తి, ఆమె హృదయంలో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి రాగానే ఆనందపడిపోయి తన కోసం సిద్ధపరిచినవన్నీ ఆ పని వచ్చి చేసుకుంటుంది. కానీ పరిసయ్యుడు మాత్రం ఇంటికి పిలిచిన యేసు ప్రభువుని మాత్రం ఆయన చూడకుండా సడన్‌గా స్త్రీని చూస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పరిసయ్యుడి యొక్క దృష్టి మారిపోయింది. అప్పుడు యేసు ప్రభువు వారు ఈ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారనేదే ప్రాముఖ్యం. ఈ సందర్భంలోనే ప్రాముఖ్యంగా యేసు ప్రభువు వారు ఏం నేర్పిస్తున్నారు పరిసయ్యుడికి చూద్దాం, ఒకసారి చూడండి. 40వ వచనం అమ్మ. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు ఉత్తరం ఇచ్చునని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి. చూస్తే ఇక్కడ ముందు సందర్భంలో చూస్తే యేసుప్రభు వారు ఎందుకు ఈ సందర్భం చెప్పారంటే, ఈ చూడండి ఒకసారి పరిసయ్యుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం. 38వ వచనం. వెనుక ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎట్టిదియో ఎరిగిండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. అంటే ఆ స్త్రీని పరిసయ్యుడు ఎలా చూస్తున్నాడంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ కింద చూస్తున్నాడు. ఎప్పుడైతే పరిసయ్యుడు అలా చూశాడో యేసు ప్రభు వారికి వెంటనే అర్థమయ్యి పరిసయ్యుడికి జ్ఞానం ఇస్తున్నారు. ఏంటి ఆ జ్ఞానం అంటే, ఇద్దరు అప్పు అయిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి ఇద్దరిని క్షమించాడు. అంటే ఈ ఉపమానం ఎందుకు యేసు ప్రభు వారు చెప్పారంటే, పరిసయ్యుడికి జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేదంటే ఎందుకు ఆ స్త్రీని ఆ విధంగా దృష్టి చూసి, అంటే ఆ విధంగా చూసి ఆ స్త్రీ గురించి ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పి పరిసయ్యుడికి ఆ ఉపమాన భావం అడిగినప్పుడు పరిసయ్యుడు ఏం చెప్పారు? ఇద్దరిని క్షమించాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వెంటనే అంటారు, నువ్వు సరిగ్గా యోచించితివని. అంటే యేసుప్రభు వారు పరిసయ్యుడికి జ్ఞానం ఇస్తున్నారు. ఏమిస్తున్నారమ్మా? జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞానం ఇచ్చిన తర్వాత పరిసయ్యుడికి ఏమర్థమైంది అంటే, ఇక్కడ ఆ స్త్రీ గురించిన ఆ పనిచేసే విధానం అర్థమయ్యలేదు. కానీ యేసుప్రభు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు పరిసయ్యుడికి అర్థమైంది. అర్థమైన తర్వాత యేసుప్రభు వారు ఏమన్నారు? నువ్వు సరిగా యోచించితివని. అంటే అర్థం ఏంటంటే పరిసయ్యుడు కూడా చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి. అంటే ధర్మశాస్త్రం బాగా తెలుసు. అంటే మనం అనుకుంటాం యేసుప్రభు చదువులేని మనుషుల్ని ఎన్నుకొని పరిచర్య వాడుకుంటారు కదా అని అనుకుంటాం. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు వారు ఆయన దేవుడు, ఎవరినైనా వాడుకోగలరు, ఎవరినైనా వాడతారు. అంటే ఇక్కడ పరిసయ్యుడికి ఏం జ్ఞానం ఇస్తున్నారంటే పాపక్షమాపణ గురించి దేవుడు జ్ఞానాన్ని బోధించినప్పుడు పరిసయ్యుడికి అర్థమైంది. పరిసయ్యుడికి అర్థమైన తర్వాత సందర్భంలో ఇంక పరిసయ్యుడి కోసం ఉండదు. ఇక్కడ వరకే యోచించితం అన్నప్పుడు పరిసయ్యుడికి అర్థమైంది. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పాలి అని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు,
అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారం అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. ఈ ఉపమానంలో ఏం చెప్తున్నారు? 500 దేనారములు, 50 దేనారములు. ఇద్దరు అప్పున్నారు. కానీ ఇద్దరికీ తీర్చడానికి దగ్గర డబ్బులు లేవు. లేనప్పుడు యేసుప్రభు వారు అడిగినప్పుడు ఏమన్నారు? అంటే అప్పు ఎవరైతే కలిగి ఉన్న వ్యక్తులు, ఆ యజమాని ఇద్దరిని క్షమించాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే పరిసయ్యుడికి క్షమాపణ కోసం నేర్పిస్తున్నారు. ఎందుకంటే క్షమాపణ గురించి అర్థమైతేనే ఒక ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క జీవితం మనకు అర్థమవుతుంటది. కళ్ళ ముందే మన అద్భుతాలు జరుగుతున్నప్పుడు దేవుడి క్షమాపణ అర్థమైనప్పుడే ఎదుటిగా దేవుడు మన ఎదురుగా పెట్టిన వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు కదా! మనం కూడా అలా నీతిమంతుడిగా చూడగలం. ఎందుకంటే క్షమాపణ అర్థమైనప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిని మనం నీతిమంతుడిగా చూడగలం. అందుకు దేవుడు పరిసయ్యుడికి నేర్పించాడు ఇక్కడ. నేర్పించిన తర్వాత పరిసయ్యుడు ఏమన్నారు? యోచించితివి అని అన్నారు. అంటే నువ్వు సరిగా యోచించితివి అని చెప్పారు. అందుకు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే క్షమాపణ గురించి. పరిసయ్యుడికి నేర్పించారు యేసుప్రభు వారు జ్ఞానం ఇచ్చి. ఒకసారి సామెతలు తీయండి అమ్మా. సామెతలు 31వ అధ్యాయం. సామెతలు 31వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును? నేను కన్న కుమారుడా నేనేమందును? నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకము. ఇక్కడ లెమూయేల్ అంటే మొదటి వచనం లెమూయేల్ అంటే సొలొమోన్ అమ్మ. అంటే సొలొమోన్కి ఎవరు బోధిస్తున్నారు? తల్లి. అంటే ఎందుకు తల్లి బోధించబడుతుందంటే సొలొమోనుకి ఏం జ్ఞానం లేదంటే స్త్రీల గురించిన జ్ఞానం లేదు. అందుకు తల్లి బోధిస్తుంది సొలొమోనుకి. అలా చదివితే చూడండి 9వ వచనంలో, నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. చూసారా? అంటే తల్లి కుమారుడికి నేర్పిస్తుంది. జ్ఞానం లేదు కదా సొలొమోనుకి. ఒక స్త్రీ పట్ల ఎలా ప్రవర్తించాలో విధానాలు అనేది తల్లి నేర్పిస్తుంది. దేవోక్తి అంటే దేవుడి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం వివాహం అయిన తర్వాత ఒక కుటుంబంలో అత్తాకోడళ్ళు గొడవ ఆడుకుంటారు. ఎక్కువగా వంటగదిలో గొడవలు అవుతాయి. ఎందుకంటే అత్త వంటగది సామాన్లు ఒకలా సర్దుతారు, కోడలు వచ్చాక ఆవిడ మార్చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వెంటనే అత్త వచ్చి నువ్వెందుకు ఇలా మార్చావు అంటారు, కోడలు అంటది నా ఇష్టం అంటారు. అంటే ఇలా సంభాషణ మొదలయ్యి చివరికి ఇద్దరు కొట్టుకుని దాకా వెళ్ళిపోద్ది. ఎందుకంటే కుమారుడికి తల్లి నేర్పించలేనప్పుడు తన జీవితంలో ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. అంటే ఎలాగా ప్రవర్తించాలో, ఎలా నడవాలో వివాహం అయిన తర్వాత తెలియదు అసలు. అందుకు తల్లి కుమారుడికి నేర్పించాలి. అప్పుడు కుమారుడు ఏం చేస్తాడు? తల్లి ఇచ్చిన జ్ఞానం మేరకు వెళ్తాడు. దేవుడు అసలు ఏం నేర్పించారు మనకి? వివాహం అయిన తర్వాత ఏం చేయాలండి? భర్త భార్యలు వేరుగా వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం? చక్కగా వాళ్ళతో కలిసి ఉంటాం. వచ్చిన అమ్మాయి అడ్జస్ట్ అవ్వదు, ఇంకా గొడవలు మొదలవుతాయి. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయలేక తలనొప్పి వస్తుంది పెళ్లి చేసుకున్న అబ్బాయికి. అంటే దేవుడు జ్ఞానం మనం ఎప్పుడైతే దేవుడి జ్ఞానం తీసుకొని వెళ్తుంటామో ఈ భూమి మీద కూడా సులువుగా బ్రతకవచ్చు. దేవుడు పెట్టిన విధానాల్లో వెళ్తేనే అర్థమవుతుంది. దేవుడు పెట్టిన విధానాల్లో ఉన్నప్పుడు జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి విధానం కాకుండా మన సొంత జ్ఞానం వాడితే గొడవలు అవుతాయి. అందుకే కుటుంబాల్లో ఎక్కువగా గొడవ అవుతాయి. తర్వాత సమాధానం తీర్చడానికి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినా సమాధానం రాదు. ఎందుకంటే సమాధానం ఇచ్చే వ్యక్తికి ఈ జ్ఞానం తెలిసి సమాధానం వస్తుంది. ఆ వ్యక్తికి జ్ఞానం లేకపోతే ఇంకో జ్ఞానం ఇస్తాడు. అది ఇంకా పెద్ద గొడవ అవుతుంది. హల్లెలూయా. ఇక్కడ తల్లి కుమారుడికి నేర్పిస్తుంది. చూడండి 9వ వచనం, నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగించుము. ఇక్కడ న్యాయంగా తీర్పు తీర్చమంటే ఎలా తీరుస్తామంటే అది క్షమాపణ తెలిస్తేనే. యేసుప్రభు వారు మనల్ని ఎంత క్షమించారనేది తెలిస్తేనే న్యాయంగా తీర్పు తీర్చగలం. అక్కడ పరిసయ్యుడు కూడా ఆ స్త్రీని ఒక పాపాత్మురాల స్త్రీగా చూశాడు, కానీ ఒక మంచి ఉద్దేశంతో చూడలేదు. ఎందుకంటే దృష్టి అనేది ఎప్పుడైతే యేసుప్రభు మీద నుంచి ఆ స్త్రీ మీదకి వెళ్ళిపోయిందో ఇంకా ఆమె చేస్తున్న పనిని, ఆమె చేస్తున్న విధానాన్ని ఇంకా చూస్తూ ఇంకా తప్పు నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు యేసుప్రభు వారు జ్ఞానం ఇచ్చి
అవమానం కోసం బోధించారు. బోధించిన తర్వాత పరిసయ్యుడికి జ్ఞానం వచ్చింది. చూసారా, యేసుప్రభు వారు ఒక పరిసయ్యుడికి జ్ఞానం ఇచ్చి నేర్పించారు. మామూలుగా అయితే పరిసయ్యులు చాలా దారుణంగా ఉంటారు బైబిల్‌లో. యేసుప్రభుని ఎప్పుడు చంపుదామా అని చూస్తారు. ఎప్పుడు దొరికితే ఎప్పుడు చంపేద్దామని. కానీ అలాంటి పరిసయ్యుడికి యేసుప్రభు జ్ఞానం ఇచ్చి నేర్పించారు. నేర్పించిన తర్వాత జ్ఞానం వచ్చింది పరిసయ్యుడికి. జ్ఞానం వచ్చిన తర్వాత యేసుప్రభు నువ్వు సరిగా యోచించితివని. అంటే అర్థం ఏంటంటే తర్వాత సంభాషణ నుంచి ఇంకా పరిసయ్యుడి గురించి ఉండదు. ఎందుకంటే ఒక్కసారి క్షమాపణ తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలిసిపోద్ది. అందుకు మన జీవితంలో దేవుని గురించిన క్షమాపణ మనం ఎంతగా తెలుసుకుంటామో ఇంకా ముందు దినాల్లో ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనేది ఆ జ్ఞానంలో మనకి దేవుడు బోధిస్తుంటాడు. హల్లెలూయా. మళ్ళీ వచ్చేయండి అమ్మడికి. చూడండి 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఆ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఈ సందర్భం అంతా గమనిస్తే అంటే చివరికి చూసారా, యేసుప్రభు వారు ఆమె యొక్క పాపాలన్నీ క్షమించబడ్డాయి. అంటే ఈ యొక్క ఆమె పొందుకున్న ఫలం తన జీవితంలో తను చేసిన పని ద్వారా గొప్ప అద్భుతమైన ఫలం పొందుకున్నది. అలాగే మన ఎదురుగా పెట్టిన దేవుడు మన ఎదురుగా ఒక వ్యక్తి జీవితంలోని ఫలాలు ఇస్తుంటాడు. అంటే ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేస్తుంటాడు. యేసుప్రభు వారిని మనం చూడకుండా ఆ వ్యక్తిని చూస్తుంటే ఆ వ్యక్తి జీవితంలో ఏ అద్భుతం చేస్తున్నదో కూడా మనకు కనబడదు. ఎందుకంటే అర్థం ఏంటంటే యేసుప్రభు మనల్ని ఎంతగా క్షమించాడో మనకు అర్థమవుతుంటే ఎదుటి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఎటువంటి మేలు చేస్తున్నాడో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే దృష్టి యేసుప్రభు మీద కాకుండా పక్కదారికి వెళ్ళిపోద్దో ఎదురుగా దేవుడు అద్భుతాలు చేస్తుంటే అవి కనబడవు. ఎన్నిసార్లు మన సంఘానికి వచ్చి ఎన్నిసార్లు వాక్యం విన్నా యేసుప్రభు మీద దృష్టి లేకపోతే ఎదురుగా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి కనబడవు. యేసుప్రభుని చూస్తే మన జీవితంలో అనుభవిస్తుంటాం, అలాగే ఎదుటి వ్యక్తి జీవితంలో చేసిన అద్భుతం ప్రతిదీ మనకు కనబడుతుంటుంది. చెప్పాను కదా, దేవుడు కనిపించడు. గాలి ఎలాగైతే కనబడదో దేవుడు కూడా కనిపించడు. ఆయన్ని మనం అనుభవించాలి వాక్యం ద్వారా. ఆయన వాక్య రూపంలో ఉన్నారు. హల్లెలూయా. మరి మనకి అందరికి ఆశ ఉంటుంది ఫలించాలని. అందరికీ ఎంతమంది ఫలించాలని ఉందండి? ఫలించాలని ఉంది. ఓకే, చూడండి, ఈ సందర్భం అంతా గమనిస్తే పరిసయ్యుడు ఆ స్త్రీతోని పోల్చుకుంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? పోల్చుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం కూడా చాలామంది ఒకరితో ఒకరు పోల్చుకుంటాం. ఎలాగంటే నేను నల్లగా ఉన్నాను, ఆ వ్యక్తి తెల్లగా ఉన్నారు. నేను పొట్టిగా ఉన్నాను, ఆ వ్యక్తి పొడవగా ఉన్నారు. వాళ్ళకి కారు ఉంది, నాకు సైకిల్ కూడా లేదు. అంటే ఇలా పోల్చుకుంటాం. ఎంతమంది పోల్చుకున్నారండి? అందరం పోల్చుకునేవారు. అంటే ఈ పోలిక అనేది ఎప్పుడైతే ఈ పోలిక నుంచి బయటకు వస్తామో మనకి స్వాతంత్రం వస్తుంది. యేసుప్రభుని చూస్తే ఈ జీవితం ధన్యమైపోయినట్టే. లేకపోతే అందరితో పోల్చుకుంటాం. ఈ పోల్చుకోబడికి సగం జీవితం అయిపోద్ది. ఎందుకంటే ఈ పోల్చుకొని జీవితంలో ఏమి అనిపించరు. ఇంకా నాకు అనిపించే అర్హత లేదేమో, ఇంకా వాళ్ళే అనిపించలేమని ఒక స్థితికి వెళ్ళిపోతాం చివరికి. ఎప్పుడైతే జ్ఞానంతో నింపబడతామో జీవితంలోని ఆయన మన జీవితంలో నిర్ణయించిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఒకసారి లూకాసు వార్త 6:3 తీయండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 43వ వచనం. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. చూసారా, ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలమును ఫలింపవు. అంటే మంచి చెట్టు ఇప్పుడు ఏమిస్తుందమ్మా? మంచి ఫలములే ఇస్తుంది. పనికిమాలిన చెట్టు ఏ ఫలం ఇవ్వదు. అంటే అర్థం ఏంటి?
మంచి ఫలము మంచి చెట్టు ఎలా ఫలిస్తుంది? చెట్టు ఎలా వస్తుంది చెప్పండి, అర్థమైపోద్ది మీకు. చెట్టు ముందు విత్తనం వేయబడుతుంది. విత్తనంకి అలా నీరు పోయిగా అది ఎదిగి చెట్టు అయ్యి ఫలిస్తుంది. అంటే ఫలించిన తర్వాత ఫలాలు ఇవ్వడమే కాదు, అనేక పక్షులకు నీడనిస్తుంది. అదే పనికిమాలిన చెట్టు అనుకోండి, ఇంకా అది ఫలించదు, ఎవరికి ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎందుకు రాయించాడంటే, ఫలించడం అనేది దేవుని వాక్యం ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే వాక్యం వింటుంటామో జీవితంలో ఫలిస్తాం. ఫలించి దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఇలాగ ఎంతమంది కావాలని ఉంది? దేవుడు వాక్యం విన్నప్పుడు నిశ్చయంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. అంటే ఈ విధానాల్లో వెళ్ళేటప్పుడు ముందుగా ప్రక్రియ కోసం మాట్లాడాను కదంటే, ప్రక్రియ అనేది ఉంటుంది. మరి చెప్పాను కదా, ప్రక్రియ ఇష్టపడం, అందరికీ ఫలించాలని ఉంటుంది ఆశ. ఆ చెట్లా ఫలించి అందరికీ నీడనిచ్చేయాలి, అందరికీ పళ్ళు ఇవ్వాలని. కానీ ప్రక్రియ వచ్చేటప్పటికి మనకు కష్టం ఇంకా అనిపిస్తుంది. అంటే ప్రక్రియ ఉంటుంది ప్రతిదానికి. చూద్దాం. అసలు ప్రక్రియ అంటే ఏంటో ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రక్రియ అంటే అందరూ బ్యాంక్కి వెళ్తారు కదండి. బ్యాంక్ ఎందుకంటే బ్యాంక్ చెప్పాను, మనిషికి డబ్బు అంటే డబ్బు దగ్గర హృదయం ఉంటుంది అంటారు. అవునా? డబ్బు దగ్గరే హృదయం ఉంటుంది. అందరూ బ్యాంక్కి వెళ్ళిన వెంటనే క్యాషియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను వచ్చాను, నాకు క్యాష్ ఇవ్వండి అంటే ఇస్తారా? నువ్వెవరని అడుగుతాడు. అంటే లేదు, నేను ఎక్కడే అకౌంట్ తీసుకున్నానంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అంటే ఏమి ఇవ్వాలి? పాస్బుక్ ఇవ్వాలి. తర్వాత వోచర్ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి? అన్నిటికంటే ఎన్ని చేసినా సిగ్నేచర్, సంతకం మ్యాచ్ అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటారు. నువ్వెవరో అనేస్తారు. అంటే నీ ఫోటో ఉన్న సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోతే ఇంకా చెల్లుబాటు అవ్వదు. ఇదే ప్రక్రియ విధానం భార్యాభర్తలు వెళ్తే ఇంకా బాగుంటుంది. చూడండి, భార్యాభర్తలు వెళ్ళారు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు వోచర్ ఫామ్ రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన సిగ్నేచర్ చేశారు. సిగ్నేచర్ చేసి బ్యాంక్ అతనికి ఇస్తే ఆయన ఈ సంతకం మ్యాచ్ అవ్వట్లేదు అంటారు. అంటే నువ్వు ఎవరో సంతకం పెట్టావు అంటాడు అతను. ఈ మాట ఆవిడ వింటది, నువ్వు ఎవరో సంతకం పెట్టావని. అంటే అర్థం ఏంటంటే, అక్కడ సిగ్నేచర్ వచ్చిన ప్రాబ్లం ఇంటికి వెళ్ళాక నీకు ఉంటుంది అంటారు. అంటే ఇంటికి వెళ్ళాక ఆ సిగ్నేచర్ కోసం డిస్కషన్ అవుతుంది. అంటే ఈ ప్రక్రియలో, మనుషుల ప్రక్రియలో ఇన్ని తలనొప్పులు ఉంటాయి. అంటే ప్రక్రియ కోసం భయపడకండి. దేవుని విధానాలు చాలా సులువుగా ఉంటాయి. దేవుని ప్రక్రియ చాలా సులువు. మనం మనుషులు ప్రక్రియ విధానాలు వెళ్ళినప్పుడు ఎంత కష్టపడి వెళ్తాం. అలా బ్యాంక్కి వెళ్ళినప్పుడు లోన్ తీసుకోవాలంటే చాలా విధానాలు ఉంటాయి. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాని ఇంగ్లీష్ కూడా మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇంగ్లీష్ రాదు. అంటే లోన్ కోసం కొంచెం ఇంగ్లీష్ యాక్ట్ చేస్తుంటాం. అది మనుషులుగా ఇన్ని ప్రక్రియలు ఉన్నప్పుడు కష్టాలు పడుతూ ఎలాగైనా ఫలం పొందుకోవాలని ట్రై చేస్తాం. కానీ దేవుడి విధానం చాలా సులువుగా ఉంటుంది. వాక్యంలో చూద్దాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయ ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ నీ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. చూసారా, ఎవరు చంపేస్తున్నారండి? యూదులే. ఆయన్ని చంపడానికి ఎదుగుతున్నారంట. ఆయన మానవులందరికీ రక్షణ ఇవ్వడానికి వస్తే సొంత సహోదరులే చంపడానికి ట్రై చేస్తున్నారు. యూదులంటే ఎవరో కాదమ్మా, అబ్రహాం సంతానం అంటే యేసుప్రభు సహోదరులు. వాళ్ళే యేసుప్రభుని చంపుదామని ట్రై చేస్తున్నారు. అంటే యేసుప్రభు ఏమంటున్నారు అక్కడ చూడండి, 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసినగా మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. స్వాతంత్రం ఎవరి వల్ల వస్తుంది? యేసుప్రభు వల్ల వస్తుంది. యేసుప్రభు వచ్చి యూదులందరినీ స్వాతంత్రులు చేయడానికి వచ్చారు. అంటే ఇప్పుడు స్వాతంత్రం అంటే మన ఉదాహరణ తీసుకుంటే,
ప్రాముఖ్యంగా స్వాతంత్రం అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఎవరితో మనం ఎప్పుడైతే పోల్చుకోమో మన జీవితంలో స్వాతంత్రం పొందుకుంటాం, అనుభవిస్తాం. ఎందుకంటే ఎవరు పోల్చుకోరంటే ఎదుటి వ్యక్తితోని ఎప్పుడు వాళ్ళు ఎల్లప్పుడూ యేసుప్రభుని చూస్తారు. యేసుప్రభుని ఎప్పుడైతే మనం చూస్తుంటామో మన జీవితంలో నిజమైన స్వాతంత్రం అనుభవిస్తాం. యేసుప్రభు వారు అదే చెప్తున్నారు ఇక్కడ. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. నిజముగా స్వాతంత్రం అనేది మనం యేసుప్రభుని చూసినప్పుడే అనుభవించగలం. ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటే జీవితం ఆ పోలికలోనే వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తామో ఎదుటి వ్యక్తిని కూడా మనం నీతిమంతుడిగా చూస్తాం. పరిసయ్యుడు ఆ స్త్రీని ఒక పాపాత్మురాలైన స్త్రీగా చూశాడు, కానీ ఆమెను కూడా నేను కూడా యేసు ప్రభుని కలిగి ఉండడం ద్వారా ఆమెను కూడా నీతిమంతురాలుగా నేను చూడాలన్న విషయం ఎవరికి తెలియదు? పరిసయ్యుడికి తెలియదు. అందుకు పరిసయ్యుడికి యేసు ప్రభు జ్ఞానం ఇచ్చి నేర్పిస్తున్నాడు. ఒక పరిసయ్యుడికి అంటే ఎవరో పరిసయ్యులు? యేసు ప్రభుని చంపుదామని చూస్తున్న పరిసయ్యులకి యేసు ప్రభు జ్ఞానం ఇచ్చి నేర్పిస్తున్నారు. అదే గొప్ప జ్ఞానం దేవుడు మనకి ఎన్నో సంవత్సరాలుగా బోధిస్తూనే ఉన్నాడు. క్షమాపణ నమ్మమని. క్షమాపణ ఎంతకైతే నమ్ముతుంటామో జీవితంలో ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. ఇంకా చూడండి 31వ వచనం చూడండి అమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చూసారా, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారమ్మా? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యమందు నిలిస్తే ఏమవుతుంది? ఆయనకి శిష్యులై సత్యమును గ్రహిస్తామంట. సత్యం అంటే ఏంటి? పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు. ఎప్పుడైతే వాక్యమందు మనం నిలిచి ఉంటామో సత్యాన్ని గ్రహిస్తాం. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనము ప్రతిదినము ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా! ఎంతమందికి అనుభవించాలని ఉంది? ఆయన మనల్ని క్షమించడని నమ్ముతున్న ప్రతిదినము అనుక్షణం ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తాం. ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో చూస్తే ఈ ఈ ఈ సందర్భంలోని ఎందుకు యేసుప్రభు వారు మరలా పరిసయ్యుల గురించి సంభాషణ వచ్చిందంటే ఇక్కడ అదే అధ్యాయంలో చూడండి, మొదటి వచనంలో ఉంటుంది. చూడండి మొదటి వచనంలో, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెని మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించినది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. చూసారా, పరిసయ్యులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని శోధిస్తున్నారు. ఇక్కడ సేమ్, అక్కడ స్త్రీ గురించి ఒక పరిసయ్యుడు అయితే ఇక్కడ స్త్రీ గురించి పరిసయ్యులు గుంపే వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళు తెలియట్లేదు. వ్యభిచారం చేస్తూ ఆ పట్టబడి స్త్రీ యేసుప్రభు ముందుకు తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆ స్త్రీని రాళ్ళ రువ్వి చంపియాలి. మరి ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు రువ్వి చంపాల్సి వచ్చినప్పుడు మరి ఆ స్త్రీ ఒక్కదాన్ని తీసుకొచ్చారు. అంటే స్త్రీ ఒక్కరితే వ్యభిచారం చేస్తుందా చెప్పండి? పురుషుడు ఉంటాడు కదా, అంటే పురుషుడిని సైడ్ చేశారు. పురుషుడిని తీసుకురాలే, స్త్రీని తీసుకొచ్చారు. స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు ముందు నిలబెట్టి ఆయన పరీక్షిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఏం చెప్తారంటే చూడండి, వ్యభిచారం అనేది యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు యూదులకి. వ్యభిచారం అంటే ఏటో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూసారా, ఒక స్త్రీని చూసి హృదయంలో మోహపు చూపుతో చూసి హృదయంలో అనుకుంటే వ్యభిచారం చేసినట్టేనంట. యేసుప్రభు వారు ఎందుకు ఈ విషయం చెప్పారు? గడచిన దినాల్లో చెప్పాను. పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామని చెప్పి వారి స్థాయికి తీసుకొస్తారు. అంటే ధర్మశాస్త్రాన్ని మేము పాటించేస్తున్నామని అందరికీ చెప్పుకొని తిరుగుతుంటారు, మేము పాటించేస్తున్నామని పరిసయ్యులు శాస్త్రులు. అప్పుడు యేసుప్రభు వారు ఆ ధర్మశాస్త్రం యొక్క స్థాయిని పెంచారు. పెంచడం అంటే ధర్మశాస్త్రం ఏ మానవుడు పాటించలేనిది. అలాంటి ధర్మశాస్త్రాన్ని పరిసయ్యులు మేము పాటించేస్తామని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇక్కడ చూస్తే వ్యభిచారం చేస్తూ పట్టుకున్నారంట ఆ స్త్రీని. ఆమెను వదిలేసి ఎవరిని తీసుకొచ్చారు? పురుషుడిని వదిలేసి ఆమెను తీసుకొచ్చారు.
ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? వ్యభిచారం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినట్టే. కానీ ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఎవరు నెరవేర్చి ఉన్నారు? యేసుప్రభు వారు నెరవేర్చారు. చూడ 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలవంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చారు. ఆయన నెరవేర్చి మనకి ఏమిచ్చారమ్మా? స్వాతంత్రాన్ని ఇచ్చారు. మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన కడిగివేసి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. ఎప్పుడైతే పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడని నమ్మితే మనం స్వాతంత్రం, ఆయన ఇచ్చిన స్వాతంత్రం మనం ఈ భూమి మీద అనుభవించగలం. హల్లెలూయా. ఎంతమంది అనుభవిస్తాం అనుకుంటున్నారు? పాత, ప్రస్తుత, భవిష్యత్ పాపం ఇది మనిషికి అర్థం అవ్వదు. భవిష్యత్ పాపం అంటే అది ఎలా క్షమించబడుతుంది, ఆయన ఎలా క్షమిస్తాడని ఆలోచించేస్తాం. అంటే రేపు చేయబోయే పాపం నేను ఎందుకు చేస్తానంటాం. మనిషికి ఏంటంటే నేను రేపు పాపం చేస్తానని నేను చెయ్యను కదా అంటాం. మానవుడిగా ఏంటంటే మనం పాపం అంటే ఏదో వ్యభిచారం చేయడము, ఎవరినో చంపడం అనుకుంటాం పాపం అంటే. కానీ పాపం అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. ఎవరి యందమ్మా? యేసుప్రభు యందు. యేసుప్రభు మీద దృష్టి ఉంచకుండా మనం ఎటువంటి దారుల వైపు మన చూపు మళ్ళినా విశ్వాసం లేనట్టే. విశ్వాసం లేకుండా ఏం చేసినా పాపమే. అందుకు మన జీవితంలో పోల్చుకోకుండా యేసుప్రభు వైపు దృష్టి చూపితే మన జీవితంలో ఆయన యొక్క క్షమాపణని అనుభవిస్తుంటాం. క్షమాపణ నమ్ముతుంటాం. యేసుప్రభుని చూస్తున్న కొలది క్షమాపణ నమ్ముతుంటాం. అప్పుడు స్వాతంత్రం అంటే యేసు వాక్యం ద్వారా మనం చూడండి. ఒకసారి ఇక్కడికి వచ్చిందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు ఆ వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేని యందు నిలిచి ఉండాలమ్మా? వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తాం. వాక్యమందు నిలబడిపోతే సత్యాన్ని ఎప్పటికీ గ్రహించాం. సత్యం ఏంటి? పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడని. ఈ సత్యాన్ని మనం వాక్యమందు నిలిచి ఉన్నప్పుడే మనం సత్యాన్ని గ్రహించగలం. ఇదే ప్రక్రియ. వాక్యమందు నిలిచి ఉండాలి. అంటే వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటుంటామో ఆయన యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తాం. అందుకు గడిచిన దినాల్లో వాక్యం వినండి మనకి దేవుడు ఎన్నోసార్లు బోధించాడు. వాక్యం వినడం ద్వారా మనం సత్యాన్ని గ్రహించగలం. చూడండి, యాకోబు 1వ అధ్యాయం 25వ వచనం తీయండి. యాకోబు 1వ అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచవాడు కాక క్రియను చేయవాడై తన క్రియలో ధన్యుడగును. చూసారా? మళ్ళీ చదువుతాను, వినండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచవాడు కాక క్రియను చేయవాడై తన క్రియలో ధన్యుడగును. అంటే క్రియను చేయడం అంటే ఇక్కడ ఏమని రాయించారు దేవుడు? ఉండువాడెవడో విని మరచువాడు కాక. క్రియ చేస్తారండి. విని మరచువాడు కాక అంటే మరలా వాక్యం వింటారు. క్రియ చేయడం అంటే దేవుని దృష్టిలో వాక్యం వినడం. దేవుని దృష్టిలో వాక్యం వినడం పని. ఎప్పుడైతే మనం వింటుంటామో వాక్యం వినగా ఏమవుతాం? సత్యాన్ని గ్రహిస్తాం. ఏం చేస్తామమ్మా? సత్యాన్ని గ్రహిస్తాం. అందుకు వాక్యాన్ని ఎంతగా వింటుంటామో జీవితంలోని సత్యాన్ని గ్రహిస్తాం. వాక్యం వినకపోతే సత్యాన్ని గ్రహించలేం. వాక్యం వినకపోతే దేవుడు కూడా పనిచేయడు. ఎందుకంటే వాక్యం వినడం ద్వారా సత్యాన్ని గ్రహిస్తాం. సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తుంటామో మనకు అన్నీ అర్థమవుతాయి. పరిసయ్యుడు అదే చేశాడు. తన జీవితంలో చదువుకున్నాడు. అంటే పరిసయ్యుడిగా వాళ్ళు బోధకులుగా మారాలంటే యూదులు 5 సంవత్సరాల నుంచి ధర్మశాస్త్రంలో చదవగా బోధకులుగా తయారవుతారు. మనం అంటే బైబిల్ కొంతసేపు చదివి వదిలేస్తుంటాం. చదవడానికి కూడా ఇష్టపడం. కొన్నిసార్లు మనకి దాన్ని ఏమంటారు, బద్ధకం కూడా వచ్చేస్తుంటుంది. అంటే నేను చదవలేను, గంట చదివితేనే మనం ఇబ్బంది పడతాం. కానీ యూదులు అలా ఉండేవారు కాదు. వాళ్ళు చదవడం మొదలు పెడితే పొల్లు చదువుతారు. యూదులు 5 సంవత్సరాల నుంచి చదువుకొని చివరికి బోధకులుగా నిర్ణయించబడతారు. అలాంటి పరిసయ్యుడు ఈ యొక్క గొప్ప మర్మాన్ని తెలుసుకోలేకపోయాడు.
తెలుసుకోలేక ప్రతి స్త్రీని ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీర్పు తీర్చేస్తున్నారు. కానీ యేసు ప్రభు అలాంటి వ్యక్తికి కూడా జ్ఞానం ఇచ్చాడు చూసారా? యేసు ప్రభు ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి ఆ పరిసయ్యుడిని యేసు ప్రభు ఎటువైపు తిప్పారమ్మా? క్షమాపణ వైపు తిప్పారు ఆయన. పరిసయ్యుని కూడా యేసు ప్రభు ఎటువైపు తిప్పారు? క్షమాపణ వైపే. అంత చదువుకున్న వ్యక్తికి ఇంత గొప్ప మరం తెలుసుకోలేకపోయాడు. అందుకే యేసు ప్రభు వారే వచ్చి యూదులకి క్షమాపణ వైపు తిప్పారు ఆయన. క్షమాపణ వైపు ఎప్పుడైతే తిప్పారో పరిసయ్యుడికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంకా అర్థమైపోతే ఇంక తర్వాత ఏం చేయాలనేది అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే వినగా వినగా సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడు ఈ జీవితంలో ఎలా ముందుకెళ్ళాలనేది దేవుని చేత బోధించబడి మనం ముందుకెళ్తాం. హల్లెలూయా. సరే, ఇంకా ఇంకా ఎంతమందికి జ్ఞానం కావాలండి? దేవుడు అన్ని మర్మములు వాక్యంలోనే ఉంచాడు. వాక్యం వినగా వినగా అన్నీ అర్థమవుతుంటాయి. సామెతలు తీయండి అమ్మ. సామెతలు 4వ అధ్యాయం. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం. 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా మాటలకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదురు నుండి వాటిని తొలగి పోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకును. చూసారా? పరిసయ్యుడు కన్నులు ఎటెళ్ళాయమ్మా? పరిసయ్యుడు కన్నులు ఎటెళ్ళాయి? స్త్రీ వైపు వెళ్ళిపోయాయి. స్త్రీ వైపు వెళ్ళిపోతే ఇంకేం అర్థం అవ్వదు. కళ్ళ ఎదురుగా అద్భుతం జరుగుతున్నా కూడా కనబడదు. అంత గుడ్డితనంలోకి వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్న మొట్టమొదటి మాట చూసారా? నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదురు నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. చూసారా? దేవుడు హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నారు. ఎలా కాపాడుకోగలం చెప్పండి? వాక్యం ద్వారా. వాక్యం ద్వారానే మన హృదయాన్ని మనం భద్రపరుచుకోగలం. ఎందుకంటే వాక్యం హృదయంలో లేకపోతే మనం వేరే విధంగా బిహేవ్ చేస్తాం డెఫినెట్లీ. ఎందుకంటే వాక్యంతో నింపబడినప్పుడే మనం దేవుడి విషయాలు అర్థమవుతుంటాయి. లేదా మన సొంత ఆలోచనలు మనం ఎక్కువగా బుర్రవాడేసి మన సొంత జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోమంటున్నాడు. అంటే వాక్యాన్ని వినమంటున్నాడు, దేవుడు ఆలకించమంటున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తే జీవితంలో సత్యాన్ని గ్రహిస్తాం. దేవుడు మన జీవితంలో ఆ నిర్ణయించిన గొప్ప జీవితాన్ని మనం అనుభవిస్తాం. చూడండి 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమునకు కీడునకు దూరముగా తొలగించుకునుము. చూసారా? ఇక్కడ గమనిస్తే దేవుడు మనకి వాక్యం వినమన్న తర్వాత మనకి అనేక మర్మములు వాక్యం ద్వారానే బోధిస్తాడు. ఎందుకంటే వాక్యం ఎంతగా వినడానికి ఇష్టపడుతుంటామో ఈ భూమి మీద బ్రతకడం చాలా సులువు అవుతుంది. ఎందుకంటే ఇంత గొప్ప ధన్యత మనకి ఆయన కృప ద్వారా మనం పొందుకున్నాం. కృప ద్వారా పొందుకున్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం అనుభవిస్తుండాలి. ప్రతి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన నిర్ణయించిన జీవితంలో మనం కొనసాగాలని. దేవుడి సన్నిధిలో ఆశపడాలి. దేవా, నీ కొరకు నేను ఈ సన్నిధికి వచ్చాను, ఈ దినం నీ కృపతో నా జీవితంలో నింపు నాయనా. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతకాలంటే నా వల్ల కాదు, నేను బ్రతకలేను. ఎవరితో నా సహాయం ద్వారా కానీ ఏ మానవుడి సహాయం ద్వారా నేను బ్రతకలేనని దేవుడి దగ్గరికి వచ్చి సన్నిధిలో కూర్చుంటామో ఆయన నిజముగా ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో దేవుడు నిజంగా ఆయన కృపతో నింపుతాడమ్మా. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును. ఎందుకంటే దేవుడికి మన జీవితం తెలుసు, మనం ఎటువంటి వారమో తెలుసు. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. యేసు ప్రభు మాత్రమే ఆయనే పర్ఫెక్ట్. ఆయన్ని చూస్తున్న కొలది మన జీవితంలో నిర్ణయించిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే కష్టాల్లో వెళ్తున్న మనిషికి ఆదరణ కోసం కనిపెడుతుంటారు. అలాంటి ఆదరణ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఏ మానవుడు ఇవ్వలేడు. ఎందుకంటే దేవుడు తెలియని
ప్రజల్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో. దేవుని ఎరిగిన ప్రజల్ని దేవుడు వారి ముందు మనల్ని పెట్టినప్పుడు మనకి దేవుడిచ్చిన ఆ గొప్ప స్థానాన్ని మనకి వాళ్ళు చూస్తే అర్థమవుతుంటుంది. మనకిచ్చిన స్థానం. ఎందుకంటే వారి యొక్క జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎవరికి వారు చెప్పుకోలేరు. వారు ఎటెళ్ళాలో వారికి తెలీదు. వారు ఏం చేయాలో తెలీదు. వారు వారు వారి జీవితాలు ఎటు వెళ్తాయో కూడా తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప జీవితం ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఒక పరిచయుడిని ఆయన అలాంటి వ్యక్తిని కూడా క్షమాపణ వైపు తిప్పాడు దేవుడు. హల్లెలూయా! దేవుడు అలాంటి వ్యక్తిని కూడా క్షమాపణ వైపే తిప్పాడు. ఇంత గొప్ప జీవితం మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనం గడిచిన సంవత్సరంలో దేవుడు మనకు అనేక సార్లు బోధించాడు క్షమాపణ గురించి. ఎన్నోసార్లు క్షమాపణ గురించి బోధిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాక్యం అందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ఆయన యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తాం. అందుకే దేవుడు మనకి వాక్యం వినమని చెప్తున్నాడు. వాక్యం వింటే ఆయన సత్యాన్ని గ్రహిస్తాం. ఆయన పెట్టిన మర్మాలు మనకు అర్థమవుతాయి. లేదంటే మన సొంత జ్ఞానంతో ఈ భూమి మీద బ్రతుకుతూ దేవుడు తెలిసి కూడా ఇంత గొప్ప మర్మం తెలిసి కూడా కష్టాలు అనుభవిస్తూ ముందుకెళ్తూనే ఉంటాం. చాలా సులువుగా బ్రతకాల్సిన మనం దేవుడు ఇచ్చిన ఈ గొప్ప జీవితాన్ని అనుభవించక, ఎందుకంటే అనుభవించాలి. ఎందుకంటే ప్రాముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చిన జీవితం అదే. ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే ఈ భూమి మీద ఆదాము అవ్వను సృజించాడు. వారు ఎప్పుడైతే కోల్పోయారో మరలా ఆయన కుమారుని ద్వారా ఈ భూమి మీద మనం పొందుకున్నాం. ఇంత గొప్ప జీవితం మనం పొందుకున్నప్పుడు ప్రతిదినం అనుక్షణం ఆనందించేవారుగా ఉండాలి. ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అంటే మరల చెప్పుదును ప్రభునందు. అందుకు పౌలు సంఘాలకి రాశాడు ఆనందించండి అని. ఎందుకు? ప్రతిదినము ఆనందించేవారుగా ఉండాలి. ఎందుకంటే కష్టం రాకముందే, శ్రమ రాకముందే దేవుడు వాటి నుంచి మనం ఎలా ముందుకెళ్ళాలనేది కూడా దేవుడే నేర్పిస్తాడు వాక్యం వినుట ద్వారా. వాక్యం అందు నిలిచి ఉన్నప్పుడు, సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడు, బాధ వచ్చినా కష్టం వచ్చినా వాటి నుంచి ఎలా బయటికి వెళ్ళాలనేది దేవుడు జ్ఞానం ఇచ్చి మనకు నేర్పిస్తాడు. మనం కష్టపడుతుంటే వాటి నుంచి బయటికి రాలేం. మన జీవితంలోని ఎంత ట్రై చేసినా మనం సొంతంగా రాలేం. దేవుడి యొక్క జ్ఞానంతో మనం వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్ళగలం. అదే సొలొమోనుకి స్త్రీ బోధించింది, న్యాయంగా తీర్పు తీర్చని. మనం కూడా మన జీవితంలో వాక్యం వింటున్నప్పుడు అనేక మందిని చూసి ఆ వ్యక్తిని కూడా న్యాయంగా తీర్పు తీరుస్తాం. ఈ వ్యక్తి కూడా నీతిమంతుడని. దేవుడు మనకు నేర్పించింది అది. ప్రతి వ్యక్తిని నీతిమంతుడిగా చూడాలి. యేసుప్రభుని అంగీకరించిన ప్రతి బిడ్డని నీతిమంతుడిగానే చూడాలి. నీతిమంతుడిగా చూస్తే ఎదుటి వ్యక్తి జీవితంలో అద్భుతాలు కూడా మనకు అర్థమవుతాయి, కనబడతాయి. ఎందుకంటే అలా మనం దేవుని విధానాల్లో లేకపోతే కళ్ళ ముందు జరిగిన అద్భుతం కూడా మనకు కనబడదు. సంఘంకి వచ్చి వెళ్తుంటాం, ఏం జరుగుతుంది అనుకుంటాం. అందుకు దేవుని యొక్క విధానాల్లోని మనం వెళ్తుండాలి. ఈ ప్రక్రియ అందుకే ముందుగా వాక్యం మొదలెట్ట ముందు దేవుడు బోధించాడు ప్రక్రియ మనం ఇష్టపడమని. దేవుడు ఎందుకు ఆ మాట పలికించాడంటే మనం ఎప్పుడైతే ప్రక్రియని ఇష్టపడతామో, వాక్యం అందు నిలిచి ఉంటామో సత్యాన్ని అనుక్షణం గ్రహిస్తాం. ప్రతి క్షణం దానికి మళ్ళీ ప్రత్యేకంగా వేరే వ్యక్తి చెప్పాల్సిన ఇది లేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్పిస్తాడంటే ఆయన ఆశపడుతుంటాడు నువ్వు సత్యాన్ని గ్రహించమని. అందుకు కొంతమంది వ్యక్తుల్ని దేవుడు మన వద్దకు పంపిస్తుంటాడు. మనకి కొన్ని జీవితంలో అర్థం అవ్వలేనప్పుడు కూడా పరిశుద్ధాత్మని అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలో దేవుడు చెప్తుంటాడు. దేవుడు విధానాలను వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, అనుక్షణం మాట్లాడుతుంటాడు దేవుడు అందుకే అన్నాడు, నీ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ఈ భూమి మీద మనం ఒంటరిగా అనుకొని ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నాం అనుకోవడం భ్రమది. మనం ఈ భూమి మీద ఎప్పుడు ఒంటరం కాము. హల్లెలూయా! ఈ భూమి మీద ఎప్పుడు మనం ఒంటరి కాము. ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తుంటాడంట. ఆయన కుడి హస్తం మన మీద ఉంటుంది. ఆయన్ని అనుభవిస్తాం, ప్రతి దినము అనుభవిస్తాం. మనం అనుభవించడం ద్వారా దేవుణ్ణి చూస్తుంటాం. అందుకే యోబు అంటాడు ఒక మాట. యోబు జీవితాలు అన్నీ అజ్ఞానంలో కోల్పోయిన తర్వాత చివరగా ఒక మాట అంటాడు, దేవా వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నానని. ఎప్పుడైతే ప్రభువు వైపు మన దృష్టి వెళ్తుంటుందో దేవుడు మనకి ఎప్పుడు కనబడుతూనే ఉంటాడు. ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆయన ఆనందాన్ని అనుభవిస్తాం. ఆయన మన జీవితంలో పెట్టిన ఆ గొప్ప స్వాతంత్రాన్ని అనుభవించడం ద్వారా ముందుకు వెళ్తూనే ఉంటాం.
మన జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆ గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ అనేక మంది ఎదుట మనల్ని గొప్ప ఆశీర్వాదంగా మనల్ని దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా! ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు మనల్ని. అందుకే యోహాను సువార్త ఉంటుంది, ఒకసారి చూసి ముగించేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. చూసారా, అథారిటీ ఇచ్చారు దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈరోజు మనకి ఎవరు లేరు, మనల్ని ఎవరు పట్టించుకోవడం అనుకోవడానికి లేదు. ఆయన పిల్లలం మనం. అంటే ప్రతి క్షణం ఆనందించాల్సిన గొప్ప విషయం ఇది. ఇంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. ఈ భూమి మీద ఆయన ఇచ్చాడు. దేవుడు మనల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చినప్పుడు ఈ భూమిని మనల్ని ఎవరు ఆపగలరు చెప్పండి? ఈ భూమి మీద ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మరి ఎందుకు బాధపడాల్సిన విషయాలు ఏమి ఉండవు. మనం తెలియక దేవుని సత్యాన్ని గ్రహించక ఇంకా ఆ బాధని, ఆ ఇబ్బందిని పట్టుకొని ముందుకెళ్తుంటాం. దేవుడు పిల్లలుగా మనల్ని ఆయన తీర్చాడు. ఆయన కృప ద్వారా ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు ఆయన. అందుకు ప్రతిదినము అనుక్షణం ఆయన్ని చూస్తూ వెళ్ళిపోవడమే. ఎలాగైతే పరిసయ్యుడు ఆ స్త్రీని చూసి పోల్చుకుంటున్నాడు, చివరికి యేసుప్రభు వారు క్షమాపణ వైపు తిప్పారు అటువంటి పరిసయ్యుడిని. చూసారు ఆయన ఎంత ప్రేమగల హృదయమో. అలాంటి పరిసయ్యుడిని క్షమాపణ వైపు తిప్పారు. ఇదే గొప్ప కృప మనకి ప్రతిదినం ఆయన బోధిస్తూ మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. అందుకు ప్రతిదినము నమ్మాల్సింది ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్ముతున్నప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తుంటాడు. తన కుమారుణ్ణి ఎప్పుడు మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని మహింపరుస్తున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఎప్పుడు కుమారుని విషయంలో ఆనందిస్తూనే ఉంటాడు. అందుకు కుమారుని ఎప్పుడు మనం పలుకుట ద్వారా కుమారుని మహింపరచాలి. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలుకుతూ కుమారుని మహింపరుస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకో. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన మన ప్రతి శిక్షను ఆయన శరీరంలో భరించాడు. ఆయన మన ప్రతి బాధను తీసుకున్నాడు ఆయన. అందుకు ఆయన చూస్తున్నప్పుడల్లా నా ప్రతి వేదన, ప్రతి బాధ ఆయన తీసుకున్నాడు. ఆయన యొక్క గొప్ప ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడని ప్రతిదినము మనం నమ్మాలి. నమ్ముతున్నప్పుడు ఆయన యొక్క ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. మన ప్రతి బాధను ఆయన తీసుకున్నాడు. ఇంత గొప్ప ఆరోగ్యాన్ని మన జీవితంలో ఆయన ఇచ్చాడు. మన శరీరంలో ఎటువంటి బాధ వచ్చినా ఆయన చూచుట ద్వారా ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే మన ప్రతి బాధను ఆయన తీసుకున్నాడు సిలువలో. ఆయన బాధ తీసుకుని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నమ్మి ఈ రొట్టెలో పాలు పంచుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన ఈ దినం మనతో మాట్లాడాడు. ఎందుకంటే ఒక పరిసయ్యుడు ఆ స్త్రీని చూసి అనేక ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు అటువంటి పరిసయ్యుని క్షమాపణ వైపు తిప్పుతున్నాడు. దృష్టిని యేసుప్రభు వారు క్షమాపణ వైపు తిప్పాడు. అటువంటి పరిసయ్యుని ప్రేమించి ప్రేమగా క్షమాపణ వైపు తిప్పాడు ఆయన. క్షమాపణ ఎప్పుడైతే అర్థమైందో పరిసయ్యుడి జీవితంలో ఒక ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాడు. క్షమాపణ అర్థమవుతుంటే ఈ జీవితంలో అన్నీ అర్థమవుతాయి, అన్నీ ఆయనే బోధిస్తాడు. అందుకు ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, వాక్యమందు నిలిచి సత్యాన్ని గ్రహించమంటున్నారు. సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ జీవితంలో అన్నీ అర్థమవుతూ ముందుకెళ్తాం. అందుకు నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. దేవ మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు.
దేవా ఇంత గొప్ప జీవితం మాకు ఇచ్చినందుకు వందనాలు నాన్న. దేవా బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు కృపనిచ్చినందుకు వందనాలు. గొప్ప కృపనిచ్చినందుకు వందనాలు. వారి జీవితంలో దేవా ఆశీర్వాదం వారు అనుభవిస్తుండగా మిమ్మల్ని మహింపరిచి గొప్ప రీతిలోకి నడిపించండి. వారి కుటుంబ విషయాల్లో సమాధానం దయచేయండి నాన్న. వారు నాన్న వారి వ్యాపార విషయంలో నాన్న మీరు మీ కృపను దయచేయండి. దేవా మేము ఎలా వెళ్ళాలా అనేది నాన్న మిమ్మల్ని చూచుట ద్వారానే వెళ్ళగలం. దృష్టి మీ వైపు ఎప్పుడు నిలుపుతూ దేవా ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. దేవా మమ్మల్ని నడిపించేవారు మీరే నాయన, నడిపించేవారు మీరే. దేవా మా దృష్టి ఎప్పుడైతే నీ వైపు చూస్తుంటామో దేవా ఈ జీవితంలో ముందుకెళ్తూ అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా నిలబడి మీ నామాన్ని మహింపరిచే గొప్ప బిడ్డలుగా ఈ భూమి మీద మేము ముందుకెళ్తాం నాయన. ఇంత గొప్ప కృపను మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన, వందనాలు. దేవా మీరే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించినానా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడేందుకు వందనాలు దేవా. సమస్తం మీరే జరిగించి మీరే నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.